ఆమె సీనియర్ మోస్ట్ నాయకురాలు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఆమె ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. కానీ మేడం ఇప్పటి నుంచి అసెంబ్లీ సీటుపై ఫోకస్ పెట్టారట. ఒకప్పుడు తన ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న చోటే యాక్టివిటీని స్పీడప్ చేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేలా తన వారసురాలిని రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తన కూతురును ఫీల్డ్లోకి దించిన గద్వాల్ జేజమ్మ కోటలో తిరిగి పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్నారట. గద్వాల్ సీటు తిరిగి అరుణమ్మ కుటుంబం వశమయ్యేనా? గద్వాల్ అసెంబ్లీ సీటుపై డీకే అరుణ ఫోకస్. ఎంపీగా ఉంటూనే గద్వాల్ రాజకీయాలపై నజర్. వచ్చే ఎన్నికల్లో తన కూతురును పోటీ చేయించే యోచన. వారసురాలి కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్. పాలమూరు ఎంపీ డీకే అరుణ రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారట. ముఖ్యంగా తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన గద్వాల్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ఇప్పటికే 2 టర్ములు గద్వాల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆమె చేతిలో లేకుండా పోయింది. 2018లో ఓడిపోయిన తర్వాత 2023లో పోటీ కూడా చేయలేకపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గద్వాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారట. తన వారసులను రంగంలోకి దించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట డీకే అరుణ. గద్వాల్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన డీకే అరుణ మంత్రిగా పనిచేసినప్పుడు పాలమూరు పాలిటిక్స్ ను శాసించారు. గద్వాల్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న డీకే అరుణ గత 10 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2018లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తన మేనల్లుడి చేతిలోనే ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. 2019లో బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓడినా ఆ తర్వాత జిల్లా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ వచ్చారు. అయితే జిల్లాలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గద్వాల్ నుంచి పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న డీకే అరుణ నేషనల్ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేయాలని భావిస్తున్నారట. బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ పార్టీలో మంచి ప్రాధాన్యత ఉండడంతో వచ్చే ఎన్నికల్లోనూ లోక్సభకే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. అయితే తన ఫ్యామిలీకి అత్యంత పొలిటికల్ అటాచ్మెంట్ ఉన్న గద్వాల్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని భావిస్తున్నారట. గద్వాల్ అంటే డీకే, డీకే అంటే గద్వాల్ గా పేరున్న నేపథ్యంలో మరోసారి తన పట్టును నిలుపుకోవడానికి చూస్తున్నారట. అందుకే వచ్చే ఎలక్షన్స్ లో తన కూతురు స్నిగ్ధారెడ్డిని గద్వాల్ నుంచి రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యారట. అందుకోసం ఇప్పటి నుంచే కూతురుకు పొలిటికల్ ప్లాట్ఫామ్ ను సిద్ధం చేస్తున్నారట డీకే అరుణ. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండడంతో ఇప్పటి నుంచే తన కూతురును గ్రౌండ్లోకి పంపిస్తున్నారట. ఎన్నికల్లో తలపడాలంటే ప్రజల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ప్రజా ఆందోళనల్లో పాల్గొంటున్నారట స్నిగ్ధారెడ్డి. ప్రజల సమస్యలపై ఆందోళనలు చేస్తూ స్నిగ్ధారెడ్డి లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట. ఈ మధ్య దరూరు మండల రైతులకు రేలంపాడు నుంచి సాగునీరును అందించాలని ఆందోళన చేశారు. బీజేపీ తరపున చేపట్టిన రహదారి దిగ్బంధం కార్యక్రమంలో స్వయంగా స్నిగ్ధారెడ్డి పాల్గొన్నారు. అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలంటూ ప్రొటెస్ట్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ గడ్డపై తిరిగి జెండా పాతాలని డీకే ఫ్యామిలీ గట్టి పట్టుదలతో ఉందట. ఇదే సమయంలో పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారట. దీంతో గద్వాల రాజకీయం ఇప్పటి నుంచే రంజుగా మారింది.